నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్లో గుంతకల్లు మార్కాపురం నూతన రైలును ఎంపీ బైరెడ్డి శబరి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త రైలు సేవతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఎం సుదాస్న సేన్, డిపిఓ కపిల్ అరోరా, సీనియర్ డీసీఎం ప్రదీప్ కుమార్ తదితర రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గుంతకల్ నుండి ఇక్కడ నంద్యాలలో ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ ట్రైన్ లేక, ఫెసిలిటీ లేక గుంతకల్కి కానీ మార్కాపురంకి కానీ వేల మంది నంద్యాల నుండి ప్రతి రోజు వెళ్ళే ఇది మనం అందరం చూసాం. పనులు చేసుకోవడానికి వెళ్ళడం ఎంతో కష్టపడే వాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళకు వేరే ఆప్షన్ లేక షేర్ టాక్సీలు మాట్లాడుకొని, లేకపోతే బస్సులలో నెలకు వాళ్ళు వచ్చే జీతం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ పాపం ప్రయాణం చేసేవాళ్ళు. ఈ రోజు ఇక్కడ ట్రైన్ రావడము, కరెక్ట్ సమయానికి ట్రైన్ రావడము, ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్, తర్వాత ఈ రోజు నంద్యాల స్టేషన్ అభివృద్ధి పనులు కూడా ఎంతో ముందుకు వెళ్ళడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంలోకి వచ్చిన తర్వాత రాజకీయం చేయాలి, కానీ మనం బిజినెస్ లకో లేకపోతే వేరే దానికి రాజకీయంలోకి వచ్చామంటే అభివృద్ధి గురించి మనకు అర్థం కాదు, ప్రజా సమస్యలు అర్థం కాదు. అదే సీఎం గారు లోకేష్ అన్న చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము అందరము వాళ్ళను పాటిస్తూ ఈరోజు ప్రజా సమస్యల పైన లేకపోతే అభివృద్ధి ఎలా చేయాలి మన జిల్లాను అని ఆలోచన తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ముఖ్యంగా మనం గమనిస్తే వైఎస్ఆర్ సమయంలో మనకు గ్రాంట్స్ వచ్చినా సరే వాళ్ళు ₹1 ఉపయోగించకుండా ఒక బూత్ బంగ్లాగా మార్చారు. కానీ ఈ రోజు మన నంద్యాల స్టేషన్ కేవలం ఎయిర్పోర్ట్ స్థాయిలో ఈరోజు ఉంది అంటే అది అందరి కృషి, ఇక్కడ అధికారులు కానివ్వండి లేకపోతే ఇక్కడ నాయకులు కానీ అందరి కృషి వల్లే ఇది సాధ్యమైంది. ఈరోజు స్టేషన్ డెవలప్మెంట్ కింద దాదాపు అమృత్ భారత్ కింద 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి. పనులు కూడా ముందుకెళ్తున్నాయి. డబ్లింగ్ వర్క్ జరుగుతుంది. డబ్లింగ్ వర్క్ పూర్తవుతే మనకు ముఖ్యమైన విశాఖపట్నం కానీ, గుంటూరుకు కానీ ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు ట్రైన్లు మొదలు కావచ్చు. అట్లాగే నందిపల్లి దగ్గర గూడ్స్ షెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్, అది కూడా షెడ్ రెడీ అయిపోయింది. మొన్న కూడా మెయిజ్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ట్రైన్ గూడ్స్ షెడ్ ద్వారా మన ట్రైన్లలో ఎక్కించాము మొట్టమొదటిసారిగా నంద్యాలలో. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, ఆర్యూబీ అయితేనేమి, ఆర్ఓబీస్ అయితేనేమి ఇక్కడ ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాము. నూనెపల్లెలో ఏదైతే ఆరోగ్య సమస్య ఉందో అది కూడా మొన్న సీఎం గారు దృష్టికి తీసుకెళ్తే సీఎం గారు ఖచ్చితంగా దీనికి మనము కృషి చేద్దాము, ఇది జరుగుతుంది, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడే ఇది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అని హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ముందుకు వెళ్ళి ఈ ట్రైన్ ఒక ఎంపీ పరిధిలో ఉంది కాబట్టి రైల్వేస్ ఖచ్చితంగా దీనికి నేను కృషి చేస్తానని నేను తెలియజేసుకున్నాను.